హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అయ్యయ్యో, కిరణ్ రాయల్ ఏంటి నీ పరిస్థితి ఎలా తయారైపోయింది? ఆ అంతంటివి ఇంతంటివి చివరికి ఆడపిల్లని అన్యాయం చేసి ఎర్రి పప్పలాగా మిగిలిపోతివి. ఏంటండి కిరణ్ రాయల్ గారు? ఆ అరే అరే మీ వీడియోలు మొన్నటి వరకు అన్ని ప్రెస్ మీట్ లో దొరికాయి, ఇప్పుడేమో క్రోమ్ లోకి వస్తున్నాయంట సార్. ఎలా సార్ ఇలా అయితే? ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవటం, 1.5 కోటి సార్ పాపం. ఎంత నమ్మించి 1.5 కోటి తీసుకుంటారు సార్ ఆవిడ దగ్గర నుంచి? అయినా సార్ 1.5 కోటి తీసుకుని అన్ని బూతులు ఎలా మాట్లాడగలిగారు సార్ మీరు? అమ్మ నా బూతులు మాట్లాడారు కదా సార్. సార్ మాకు కాన్సెప్ట్ ఉంది సార్, బాబూరు పవర్ రేంజర్ అని. ఇప్పుడు నుంచి దొండకాయ అని కొత్త క్యారెక్టర్ యాడ్ చేస్తున్నాం సార్ దాంట్లోకి. బాబోవూరు పవర్ రేంజర్ దొండకాయ అని కొత్త క్యారెక్టర్ యాడ్ చేసి అందుట్లో మిమ్మల్ని కూడా మేము ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం సార్. సార్ అదేంటి సార్ అది? అసలు మా అమ్మాయి మీరు ఏడ్చుకుంటూ బాధపడుతుంటే మీరు మాత్రం చూసుకుంటాం అది ఇది అంటారు. ప్రైమ్ నైమ్ లో ఒక ఛానల్లో అడుగుతుంటే అమ్మాయికి మీకేంటి సంబంధం అంటే కోర్టులో చూసుకుంటా అంటారు. అసలు ఏంటి సార్ మీకు బుర్ర బుద్ధి ఏమైనా పనిచేస్తున్నాయా లేదా? ఆ? ప్రజలు మొత్తం మీ వీడియోలు చూశారు, మీ ఆడియోలు విన్నారు, మీ భూత పంచాంగాన్ని విన్నారు. అయినా కూడా సిగ్గు లేకుండా ఒక ఆడపిల్లని అన్యాయం చేసింది కాకుండా, మోసం చేసింది కాకుండా, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఇప్పటికి కూడా ఏదో గొప్ప సాధించినట్టు నేను చూసుకుంటా, ఇదంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళది అంటావేంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్నేమన్నా అమ్మాయి దగ్గరికి వెళ్ళమన్నారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేనేమన్నా అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకోమన్నారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా అమ్మాయిని మోసం చేసి బూతులు తిట్టమన్నారా? చేసిందంతా నువ్వు చేసి పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటావేంటి? మిస్టర్ కిరణ్ రాయల్ కాస్త వేరే విధంగా తయారైపోయింది. మా పోస్ట్ 360 ప్రేక్షకులంతా ఒకసారి బాబూరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో కిరణ్ రాయల్ పైన సెటైర్ ఒకసారి వినండి. అందరికి నమస్కారం అండి. నేనండి కారంగా ఉంటుంది ఆవకాయ, ట్రెండింగ్ లో ఉంది దొండకాయ. టీవీ నుండి ధర్మవరం దొరబాబుని మాట్లాడుతున్నా అండి. మొత్తానికి రాయల్ గా రోడ్ల మీద తిరిగే మన సూర్యకిరణాన్ని రోజు కోట్లు చుట్టూ తిరిగేలా చేశారు కదటయ్యా. వైట్ అండ్ వైట్ వేసి గుండ్రాయిలా ఉండేవాడు ఓవర్ నైట్ లో ఫేమస్ చేసి గూగుల్ క్రోమ్ లోకి ఎక్కిచ్చేశారు కదా. ఇక ఏదో సరదాగా వైఫ్ కైఫ్ అన్నందుకు నవరంధ్రాల్లో నైఫ్ దింపి నాట్యం ఆడించారని బయట టాకు. డిప్యూటీ సీఎం తాలూకాని కూడా చూడకుండా 24/7 డ్యూటీస్ చేసి సోషల్ మీడియా అంతా దడదల్లాడిచ్చారు కదటయ్యా. అయినా ఓ ఆడబిడ్డ ప్రూఫ్స్ తో సహా న్యాయం కోసం రోడ్డు ఎక్కితే యాక్షన్ తీసుకోవడం మానేసి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమంటూ పోస్ట్ ఎడతాడేటి. ఇంకా పెద్ద పెద్ద రేపులు జరిగినప్పుడే బెత్తం దెబ్బలతో బెదరగొట్టాలని శుద్ధపూస స్టేట్మెంట్స్ ఇచ్చిన సనాతన నుండి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానులే అని పలువురు విశ్లేషకులు కుసకుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. విన్నారు కదా, ఇది ఇలాగే ఉంటుంది. నిజాలు దాచేస్తూ అమ్మాయిల్ని మోసం చేస్తూ ఏదో రాజకీయ పలుకుబడి అండదండలు ఉన్నాయంటే విచ్చలవిడిగా బూతులు మాట్లాడి ఏం పీకుతావు అంటే చివరికి జనసేన పార్టీ నుంచే పీకేసే పరిస్థితికి తెచ్చుకున్నాడు కిరణ్ రాయల్. అయ్యో మొన్న ఈరోజు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతుందంట ఏ అనే ఒక టెక్నాలజీ ఉంటుందండి. ఏ టెక్నాలజీ తెలియంది ఎవరికయ్యా? ఏ టెక్నాలజీ తెలియంది ఎవరికి? ఏ టెక్నాలజీలో మెల్లో గోల్డ్ చైన్లు, థ్యాంక్యూలు, వైఫ్ కైఫ్ నైఫ్ అనే సామెతలు ఇవన్నీ రావు రాజా, తెలుసుకో ఫస్ట్ నువ్వు. సో ఇది మన కిరణ్ రాయల్ పైన మా పోస్ట్ 360 చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇది కేవలం ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని మీ దృష్టికి ఇంకా ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చే ప్రయత్నం. దయచేసి ఆవిడికి సపోర్ట్ ఉండండి. 1.5 కోటి తీసుకున్న వ్యక్తి అన్ని బూతులు తిట్టినా కూడా భరించి పద్ధతిగా సరిగా మాట్లాడు నేను నమ్మాను అని చెప్తుంది. చివరికి ఆత్మహత్య దాకా వెళ్ళి తిరిగి వచ్చింది. సో అటువంటి వ్యక్తికి తోడుగా నిలబడి మహిళా సంఘాలని, అదేవిధంగా పోలీస్ వ్యవస్థను, పవన్ కళ్యాణ్ గారు ఎలాగో రారు వాళ్ళ పార్టీ వ్యక్తి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని, హోమ్ మినిస్టర్ గారు పాపం ఏం మాట్లాడతలేదు. మేడం మీరు కూడా వచ్చి కొద్దిగా ఒక చేసి కిరణ్ రాయల్ ని బొక్కలో వేయడానికి సహాయపడగలరని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.